రేవంత్ రెడ్డి ఓ సైకో ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు. ఈటల రాజేందర్ గారు ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక సైకో అంట. ఎట్లా సైకో అంటున్నట్టు మేము నిన్న వీడియో చూసినాము. ఇష్టం వచ్చినట్టు కూలగొట్టుడు, ఈ హైడ్రా అని చెప్పేసి ఒకటి ముందుకు తీసుకొని వచ్చింది, ఏం లేదు కానీ ఒక హైడ్రా ఉంది అంటారు. మరి మీరు చెప్పు ఈటల రాజేందర్ గారు ఎట్లా చేద్దామంటారు? అక్రమార్కులు ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేసుడు, కట్టుడు, పర్మిషన్లు ఇల్లీగల్ గా ఉండు, దొంగ పత్రాలు సృష్టించుడు, దొంగ సంతకాలు పెట్టుకున్నాడు, ఇష్టం వచ్చినట్టు కట్టిరు. మరి చెరువులు కబ్జా అయినాయి, గుంటలు కబ్జాలు అవుతున్నాయి, నాలాలు మోరీలు కబ్జాలు అవుతున్నాయి. ఎట్లా చేద్దామంటారు? మీరు చెప్పుకోరు, మీరన్నా చెప్పు. మరి ఎట్లా కాపాడదాం? అటు చెరువులు కబ్జా అయితేనే ప్రభుత్వం పట్టించుకుంటలేదు అని అంటారు, నాలాలు కబ్జా అయితే నాలాలు కబ్జాలు అయితేనే ఓ ప్రభుత్వానికి కనిపిస్తలేదు అంటారు. ఇప్పుడు కబ్జా అయిన కాపాడుతుంటేనేమో ఇట్లొచ్చేమో ఏదో రేవంత్ రెడ్డి గారు సైకో అంటారు. మరి మీరన్నా చెప్పు ఎట్లా కాపాడతారో చెప్పు. మరి చూడరు వార్త. మేడ్చల్ జిల్లా బాచ్పల్లి పూజిత అపార్ట్మెంట్ నివాసులకు హైడ్రా నోటీసులు జారీ చేయడంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూజిత అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్న ఈటల రాజేందర్ బాధితులకు భరోసా కల్పించారు. అపార్ట్మెంట్ కూల్చివేస్తామని నోటీసులు ఇవ్వడంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు, ఇది తుగ్లక్ ప్రభుత్వం, మా ప్రజల జీవితాలతో చెలగాటమాడితే ఖబర్దార్ నా కొడుక అని రేవంత్ రెడ్డిని ఈటల రాజేందర్ హెచ్చరించారు. రేవంత్ షాడిస్ట్ సైకో కాబట్టి ప్రజల్ని ఏడిపిస్తున్నాడు అని చెప్పేసి, ఏడిపించడం కాదు ఈటల రాజేందర్ గారు, మీరు చెప్పుని. మరి ఎట్లా చేద్దాము, చెరువులను ఎట్లా కాపాడదాము? ఫ్యూచర్ లో మన పిల్లలకి ఓన్లీ టీవీ సినిమాలల్లో చూపించాల్సి వస్తుంది. ఇక చెరువులు గిట్లుంటాయి, కుంటలు గిట్లుంటాయి. మరి మీరన్నా కాపాడరు, ఎట్లా కాపాడతారు? అవినీతిపరమైనటువంటి దందాలు చేసుకుంటా అక్రమ అధికారులతోని సంతకాలు పెట్టించుకొని ఆ గవర్నమెంట్ జాగాలు కబ్జాలు చేసి నాలాల పక్క పొంటి పర్మిషన్లు ఉండయి, ఏముండయి, ఎట్లా కట్టిర్రు? సో ఇదంతా పర్యవేక్షించే కదా అవిటిని ఊడగొడుతున్నారు.